కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అక్కడ ప్రాముఖ్యంగా చెప్తా ఉన్నాడు, వినయము ధరించుకుంటే మిగిలినవన్నీ వస్తాయంటాను నేను. దేవునికి స్తోత్రం. పిల్లలు, విధేయతను మనం ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడికి అత్యంత ఇష్టమైనది ఏంటంటే వినయమేనండి. చూడండి, మన వాక్యంలోంచి కీర్తనల గ్రంథం 138వ కీర్తన 6వ వచనంలో చూస్తాము, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. పిల్లరా, యెహోవా మహోన్నతుడైనను, మహా ఉన్నతమైనటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంట? దీనులను లక్ష్య పెడతారు. కాబట్టి మనందరం కూడా దీనత్వాన్ని కలిగి ఉండాలి, అనగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. అందరూ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? తగ్గింపు స్వభావం. తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం హెచ్చించుకునే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఆయన మహోన్నతుడైనను ఎవరిని లక్ష్య పెడతాడు? గర్విష్ఠులను లక్ష్య పెట్టాడు. ఆయన అహంకారులను దేవుడు లక్ష్య పెట్టాడు. నువ్వు లెక్కలేనితనంగా బ్రతుకుదామనుకుంటే నువ్వు దేవుని బిడ్డగా జీవించలేవు. దేవుడు నిన్ను లక్ష్య పెట్టడం. పిల్లారా, దీనత్వాన్ని కలిగి ఉండాలి. అనగా మనం మాట్లాడేటప్పుడు ఆ విధేయతను మనం కనపరచాలి. ఆ తగ్గింపు స్వభావం మనలో కనబడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మనం పిల్లలు మాట్లాడాల్సి వచ్చినా మన మాట ప్రశ్నార్థకంగా ఉండకూడదు, జవాబు చెప్పినట్లు ఉండాలా. దేవునికి స్తోత్రం. ఎలా ఉండకూడదు? మన మాటలు ప్రశ్నించేవిగా ఉండకూడదు. మన మాటలు జవాబు చెప్పినట్లుగా ఉండాలి. జవాబు ప్రశ్నించేవాని యొక్క ఉక్రోస్తాన్ని తగ్గిస్తుంది. పిల్లరా, ప్రశ్న ఒక వ్యక్తి సౌమ్యంగా ఉన్నా ఆ వ్యక్తిని రెచ్చగొడుతుందండి. ప్రశ్న ఎప్పుడూ రెచ్చగొడుతుంది, జవాబు శాంతింపజేస్తుంది. అందుకే కుటుంబాలలోనైనా, సంఘములోనైనా, సహవాసంలోనైనా మనందరం కూడా మాట్లాడే ప్రతి మాట జవాబులాగే ఉండాలి తప్ప ప్రశ్న వలె ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందన్నమాట. సరే పిల్లరా, అలా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు కుటుంబాల్లో సమస్యలు తగ్గిపోతాయి, సమస్య ఉత్పన్నం కావు. ప్రశ్నించడం అనేది తగ్గించండి. ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా ఒక్క రక్తం కలిగిన వారమే. దేవునికి స్తోత్రం. మరి సంఘంలో ఇక్కడ కూడా అందరూ క్రీస్తు రక్తంతో కడగబడిన వారమే. స్తోత్రం చెప్దామా? మనం ఎవరు బయట వాడము కాదు. ఈ క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ సంఘం క్రీస్తు రక్తాన్ని విశ్వసించి క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ కూడా మనమందరం ఒకటే. ఒకే సంఘం, సార్వత్రిక సంఘంగా దేవుని రాజ్యానికి చేరవలసిన వారమే అన్నా. కనుక ఎవరన్నా మనం పడాలి. వాళ్ళంటే నేను ఎందుకు పడాలి అని అంటే, వారిని రక్త సంబంధులే కదా, వారు బంధువులే కదా. నా ఇంట్లో వాళ్ళంటే పడతానండి, వాళ్ళంటే నేను ఎందుకు పడతానండి అంటే, వారిని బయట వాళ్ళుగా చూస్తున్నావు నువ్వు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్క శరీరంలో అవయవాలుగా దేవుడు చూస్తూ ఉంటే నువ్వు బయట వారిగా ఎందుకు నువ్వు భ్రమిస్తూ ఉన్నావు? అందుకేనేమో వాళ్ళతో విభేదాలు పెట్టుకుంటూ ఉన్నావు. కొందరితో మనం మాట్లాడుతున్నాం, కొందరితో మాట్లాడలేకపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మనం అందరితోనూ మాట్లాడాలి. ఎందుకంటే అందరూ మనవారే. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాళ్ళు నా వాళ్ళు కాదు అని మనం అంటే దేవుడు చాలా బాధపడతాడు. దేవుడు మాటను వ్యతిరేకించిన వారం అవుతాం. ఇక్కడ ఈ లోకంలో మనం అందరం కూడా క్రీస్తు రక్తంతో కడగబడిన మనం అందరం కూడా ఒక్కటే శరీరం. హల్లెలూయా. కనుక మనమందరం కూడా ఏం కలిగి ఉండాలి? వినయమును కలిగి ఉండాలి. ఆయన మహోన్నతుడైన దేవుడైనప్పటికీ కూడా వినయం గలవారిదే దేవుడు ఉంటాడు. నువ్వు అహంకారంతో ఉంటే దేవుడు నీ దగ్గర ఉండడు. చూడండి, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. చాలండి పోయినారా. నేటి వరకు వారు దీన మనస్సును ధరించటం లేదు, పోయినారా. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దీన మనస్సును కలిగి ఉండాలి, దీనత్వాన్ని లేక వినయాన్ని కలిగి ఉండాలి. ఈరోజు కొంతమంది
పరిస్థితులు మారుతున్నా కానీ కాలానుగుణ వారి ఆలోచన విధానాన్ని మార్చుకోలేరండి. పిల్లలు కొన్ని దెబ్బలు మనకు ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడనంటే మనము వినయం కలిగి ఉంటామని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అన్ని వయసుల్లో మనం ఒకలాగా ఉండగలవా? బాల్య దశలో ఒకలా ఉంటాం, నడి వయసులో ఒకలా ఉంటాం, ఇక వృద్ధాప్యంలో మరొకలాగా ఉంటాం, ఎప్పుడు ఒకలాగే నడవం. చిన్నప్పుడు ఎలాగైతే దొడ్డిగాళ్ళు వేసుకొని నడిచినట్టుగా బుజ్జి నడకలు నడుస్తామో చెప్పండి, వృద్ధాప్యానికి వచ్చాక కూడా మళ్ళీ ఆ బుజ్జి నడకలు వచ్చేస్తాయి. అప్పుడు జస్ట్ మోరడే ఉన్నాం కాబట్టి ఆ బుజ్జి నడకలకు ఒక రకమైనటువంటి రూపం, అందం కనబడుతుంది. ఇప్పుడేమో 6 అడుగులు పైన మారాం కాబట్టి ఇప్పుడు ఆ నడకలకు కొంచెం తేడా కనబడుతుంది. కానీ మొత్తం మీద మనం అందరం కూడా ఆ మునుపటి ఆ స్థితిలోకి వచ్చేవారమే. ఈ లోకంలో పిల్లరా మనం ఎంత సౌమ్యంగా ఉంటే వారు బాల్య దశలోనే అలాగే ఉన్నారు, యవ్వన కాలంలోనూ అలాగే ఉన్నారు, నడి వయసులోనే అలాగే ఉన్నారు, వృద్ధాప్యంలోనే అలాగే ఉన్నారు అని ఒక మంచి మాట మన కోసం వినపడుతుంది. మనం యవ్వన కాలంలో బాల్య దశలోనేమో జారిపోయే నిక్కర్లు వేసుకొని యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఇక అన్నీ కూడా మంచి వస్తువులు ఒక ఈ భూమి మీద పిల్లలు నిలబడకుండా మనం ఏదో చేసి తర్వాత నడివేసుకొచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో కనితాడు కట్టేసిన గేదెలాగా మొత్తం మీద ఆవులాగా కట్టుగారిని కట్టేసినట్టు మొత్తం మీద ఎటు చూసినా అలాంటి ఇబ్బంది పడుతూ వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చీకొట్టించుకుంటూ ఎవరు పట్టించుకునే పరిస్థితిలో బతికే పరిస్థితి వచ్చింది అనుకోండి, వాళ్ళ గురించి అనుకుంటారు యవ్వన కాలంలో ఎరగబడిపోయాడు, అప్పుడేమో పులి, ఇప్పుడేమో పిల్లి అయిపోయాడు, ఇలాగే ఉంటుంది అనుకున్నాడు, ఇలాంటి మాటలు వస్తాయి. ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా వినయాన్ని కలిగి ఉండి, విధేయతను కలిగి ఉండి, దీనత్వాన్ని ఒక వస్త్రంగా, దీనత్వాన్ని పిల్లరా మనం ఒక వస్తువుగా ధరించుకొని ప్రేమ కలిగి ముందు కొనసాగితే ఈ సమాజంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండగలుగుతాం.